వెంకటరాజు గారు ఒకసారి ఇలా చూడండి. పౌత్రాభివృద్ధిరస్తు శ్రీభూనిరాసమేత వెంకటేశ్వర స్వామి
स्वामी देवतानुग्रहेण उन्नत पदवी स्वीकरणता योग्यता सिद्धिरस्तु पुनर्दर्शन स्वामी वारिकी सेवा भाग्యం జరిగింది గోవింద ఓం పర్యాప్యానంతరాజాయ మాటల్లో చెప్పలేనంత ఆనందం. ముఖ్యంగా చాలామంది మహర్షులు దేవుని ఆరాధించిన వాళ్ళు అందరూ కూడా ప్రత్యక్షమైన భగవంతుని మాకు బ్రహ్మానందాన్ని కల్పించుకున్నట్టు ఉంటారు. ఆ బ్రహ్మానందం లభించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవాళ ఏదైతే హౌసింగ్ బోర్డులో ఏం చేసి ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవం మూర్తులకి బంగార కిరీటాలు మరి ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వేద పండితుల మధ్యన ధనుర్మాసంలో కుంభలగ్నంలో మంచి ముహూర్త సమయంలో ఎంతో అద్భుతమైన వాతావరణంలో వేద ముఖాల మధ్యన ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా చేసే మహద్భాగ్యాన్ని కల్పించిన మరి ఈ ఉత్సవ కమిటీ నాయకులు కంటిటి వెంకటరాజు గారు కానీ అలాగే దాతలు ఎంతో ఉన్నారు. ఆ దాతల సహకారంతో ఏదైతే ఉత్సవ విగ్రహానికి బంగారు కిరీటాలను ఏర్పాటు చేసేటటువంటి దాతలకి అలాగే ముఖ్యంగా కర్ణాటక గారు కానీ అలాగే రామారావు కానీ అలాగే బాలగారు కానీ ఇంకా కమిటీ సభ్యులందరికీ కూడా అలాగే ఈ ప్రాంతంలో ఏం చేసి ఉన్న ప్రతి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఒక బ్రహ్మానందాన్ని మాటల్లో చెప్పలేనంత అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ స్వామివారికి ఇటువంటి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమంలో మా సోదరుడు మిత్రులు మరి గుండి శాసనసభ్యులు రామరాజు గారు కూడా పాల్గొనడం ఈ కార్యక్రమానికి ఎంతో కళను తీసుకొచ్చింది. ఇంకా దీనికి ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చింది. మిత్రులు రామరాజు గారు కూడా మరి కమిటీ సభ్యుల ఆహ్వానం గారికి ఇక్కడికి వచ్చి పాల్గొన్నందుకు కమిటీ సభ్యులు తరఫున మరి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈ ప్రాంతం పుణ్యక్షేత్రం కింద మరి ఎందుకంటే ఇందాక వెంకటరాజు గారు చెప్పారు ఎంతో మందిని పీఠాధిపతులు అటువంటి వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చారంటే కనుక ఎంతో కృషి ఉంది కమిటీ సభ్యుల కృషి. ఈ దేవాలయం నిర్మించడంలో కానీ అలాగే పట్టణ సాయిబాబా దేవాలయం నిర్మించడంలో కానీ ప్రతి ఉత్సవాన్ని కూడా తిరుపతిలో ఏదైతే సోమవారం జరుగుతున్నాయో అటువంటి అంత ఘనంగా చేయాలి ఒక తాపత్రయం భక్తిభావం దీనికి మీ అందరూ ప్రోత్సాహం. ఇది ఒక అద్భుతమైన ఈ యొక్క సంకల్పం కానీ ఆ కోరిక కానీ ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా పరిశీలించేట్టుగా చేస్తుంది. దాంట్లో మమ్మల్ని అందరినీ భావించుకోవాలని చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నమో వెంకటేశ్వర.